హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమిడి, యా కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఈ స్పెసిఫిక్ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామంటే క్లాస్ 12th కెమిస్ట్రీ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి, అది కూడా ఐపీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగా మీకు ఒక 100 మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించినటువంటి లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేసే ముందు మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ ఇంటిమేషన్ ఏంటంటే, మీరు జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు అనుకుందాం పిల్లలు. నేను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చాను. దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. 90% ఆఫ్ ది కేసెస్లో మీకు ఖచ్చితంగా ప్రతి 4 మార్క్స్, అదేవిధంగా ప్రతి 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది నేను ఇచ్చినటువంటి లిస్ట్లో నుంచి వస్తుంది. అది ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే 4 మార్క్స్ 8 మార్క్స్ విషయంలో మనకి ఎలాంటి బాధ లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే రెగ్యులర్గా అడుగుతున్నారు. 90% ఆఫ్ ది కేసెస్లో అన్నిటికీ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో 4 మార్క్స్ క్వశ్చన్ లోపల మనకి ఒక 2 చాయిస్ ఉంటాయి కాబట్టి, సో దాంట్లో కూడా చాయిస్ని వదిలిపెట్టినట్టయితే సో 4 మార్క్స్ కూడా మీరు 100% అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం దేంతోనంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా డేంజర్ నాన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి 100కి 100% మనకి రిపీటెడ్గా అడగట్లేదు. ఒక 50% వరకు రిపీట్ చేస్తున్నాడు. మిగిలినవి కొన్ని కొత్త 2 మార్క్స్ క్వశ్చన్సే అడుగుతున్నాడు పిల్లలు. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి పిల్లలు, మనం గెస్ చేయడం అనేటువంటి చాలా కష్టం. అందుకనే రిపీటెడ్గా అడగట్లేదు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా రిపీటెడ్గా అడగట్లేదు, కొన్ని రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు కొన్ని రిపీటెడ్గా అడిగేటువంటి 2 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తున్నాను. ఈ లిస్ట్ మొత్తం చదివినట్టయితే నేను ఫేక్ ప్రామిసెస్ చేయను. ఈ లిస్ట్ మొత్తం చదివినట్టయితే మీకు 10కి 10 క్వశ్చన్స్ వస్తాయని నేను ఫేక్ ప్రామిసెస్ చేయను పిల్లలు. బట్ 100% ఒకదాని గ్యారంటీ ఇస్తున్నాను ఏంటంటే 50 to 70% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటివి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ నుంచే వస్తాయి. ఒక 3-4 క్వశ్చన్స్ మేబీ డిఫరెంట్గా రావచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి రిపీటెడ్గా అడగట్లేదు. కొన్ని చేంజ్ క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఇస్తున్నారు. సో మీరు ఖచ్చితంగా టాపర్ అవ్వాలి అనుకున్నట్టయితే, 2 మార్క్స్ 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకున్నట్టయితే, తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నటువంటి ప్రతి చాప్టర్ వెనకాల ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్. లేదు సార్, నేను ఒక 7 to 8 లేదంటే 5 to 6 మ్యాక్సిమం 8 వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేయగలగాలి అనుకున్నట్టయితే, నేను ఒక 100 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తాను ఇప్పుడు ఈ వీడియో లోపల. వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు పిల్లలు, ఎందుకంటే మీకు చెప్తాను. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, సపరేట్ వీడియో లోపల నేను ఇస్తాను పిల్లలు. ఎందుకంటే పిల్లలు మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పినట్టయితే, మీరు జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఐపీకి ప్రిపేర్ అవ్వరు, డైరెక్ట్గా ఎగ్జామ్స్కి అనేటువంటి వస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ ఇయర్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అసలు చాప్టర్ని కంప్లీట్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చదవడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి అర్థం అవ్వట్లేదు. 8 మార్క్స్ క్వశ్చన్స్ లోపల కొంచెం కాన్సెప్ట్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈవెన్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా చాలా కాన్సెప్ట్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వాటిని అర్థమయ్యే విధంగా చెప్పచ్చు. బట్ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా పిల్లలు, ఇవి చిన్న 1 లైన్ ఆన్సర్. సో ఇది మొత్తం దీంట్లో కాన్సెప్ట్ అనేటువంటిది ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండదు. చిన్న మనకి 1 లైన్ లోపల మీకు సబ్జెక్ట్ని చెప్పాలంటే చాలా కష్టం. నేను ఎంత చెప్పినా కూడా మీకు కూడా అర్థం కాదు. సో దట్ మీరేంటంటే ఇంకా మీరు ప్రాక్టీస్ చేయడమే ఇంకా బెస్ట్ థింగ్ నాన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి. బట్ స్టిల్ మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నట్టయితే నేను ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. పీడిఎఫ్ కూడా చేస్తాను పిల్లలు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో, ఇది ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్, రైట్? ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్. ఇందులో ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ అనేటువంటి చేస్తాను. ప్రతి క్వశ్చన్ అనేటువంటిది ఉంది పిల్లలు ప్రతి చాప్టర్ నుంచి, రైట్? దీని తర్వాత మీకు ఇంకొక పీడిఎఫ్ రెడీ చేశాను పిల్లలు. ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మంచిగా పీపీటీ లాగా క్రియేట్ చేసి, అంటే పీడిఎఫ్ లాగా క్రియేట్ చేసేసి, అన్ని టైప్ చేసేసి పీడిఎఫ్ క్రియేట్ చేసి ఒక పీడిఎఫ్ తయారు చేశాను. దాంట్లో 100 ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి నేను మీకు ఇస్తాను పిల్లలు. వాటిని మీరు చదువుకున్నట్టయితే పిల్లలు ఖచ్చితంగా మీకు 5 to 8 మధ్యలో మీకు క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్ క్వశ్చన్స్ అక్కడ నుంచే వస్తాయి. ఓకే, ఇది నా గ్యారంటీ. 100కి 100 అంటే 10కి 10 వస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే అవి ఫేక్ ప్రామిసెస్. ఎందుకంటే సింపుల్గా చెప్పొచ్చు మనం. ఓకేనా పిల్లలు? మొత్తం అన్ని క్వశ్చన్స్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఏ పబ్లికేషన్ వాళ్ళు మొత్తం ఇవ్వరు, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తారు. మీరు ఖచ్చితంగా తెలుగు అకాడమీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ ప్రాక్టీస్ చేయాలి, ఎవరైతే ఖచ్చితంగా టాపర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు.
అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఎక్కడుందంటే పిల్లలు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను. లేదు సార్ నాకు టెలిగ్రామ్ ఛానల్ లేదు, నేను ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాను సార్, నాకు ఇన్స్టాగ్రామ్ లోపల సెండ్ చేయాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇన్స్టాగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వచ్చేసి ఒక ఫాలో బటన్ ఉంటుంది, అది కొట్టేసి నేను హెల్ప్ చేస్తున్నా కదా, ఓకేనా, నేను చేస్తున్నా. ఆ పీడిఎఫ్ క్రియేట్ చేయడానికి నిజంగా చెప్తున్న పిల్లలు 100 క్వశ్చన్స్ నేను సొంతగా టైప్ చేశాను ప్రతిదీ కూడా. ఎందుకంటే మనం బ్లైండ్గా ఏదో ఒక పబ్లికేషన్ మనం ఫాలో అవ్వలేదు కాబట్టి, అవ్వకూడదు కాబట్టి, సో వాళ్ళే నేను సపరేట్ క్వశ్చన్ కాపీ పేస్ట్ చేసి మీకు చెప్పినట్టయితే కాపీరైట్ స్ట్రైక్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి నేను సొంతగా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి గ్యాదర్ చేశాను. నా అనుభవం మేరకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా నెక్స్ట్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇంక్లూడ్ చేసేసి సొంతగా మనకంటూ ఒక పీడిఎఫ్ అనేటువంటి తయారు చేశాను. సో మీకు ఆ పీడిఎఫ్ లింక్ అనేటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ పెట్టినా కూడా నేను ఆ పీడిఎఫ్ లింక్ అనేటువంటి సెండ్ చేస్తాను. ఓకేనా పిల్లలు? చలో, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. బాయ్.